కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాస్ పటేల్ ఎన్నిక అయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మామిళ్ల అంజయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా ఎన్నికల అధికారి నీలం లింగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్ పటేల్, నీలం లింగం పటేల్, హనుమాన్ల గంగాధర్ పటేల్ పోటీ పడగా 36 ఓట్ల తేడాతో నీలం లింగం పటేల్ పై ఆకుల శ్రీనివాస్ పటేల్ విజయం సాధించారు. కామారెడ్డి జిల్లాలో 25 మండలాలు ఉండగా 22 మండలాలు, 3 మున్సిపాలిటీలు, కామారెడ్డి పట్టణం అధ్యక్ష కార్యదర్శులకు ఓటు హక్కు కలిగి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25 మండలాలు ఉండగా నూతనంగా 3 మండలాలు ఏర్పాటు కావడంతో వాటికి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోకపోవడంతో వాటిని పరిగణలో తీసుకోలేదు. ఏకగ్రీవం చేయాలనుకున్నా కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని ఎన్నికల అధికారి నీలం లింగం ప్రకటించారు. ఎన్నికల పర్యవేక్షకుల సమావేశంలో ఉత్కంఠ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు జరిగాయి. ప్రతి ఒక్క ఓటు అత్యంత విలువైందిగా అభ్యర్థులు 25 మండలగాను 3 మండలాలు పోను 22 మండలాలు, 3 మున్సిపాలిటీలు, కామారెడ్డి పట్టణం అధ్యక్ష కార్యదర్శులతో ఓటు హక్కు కలిగి ఉన్నారు. జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జిల్లా అబ్జర్వర్లు, ఎన్నికల అధికారి నీలం లింగం, అధ్యక్షులు మామిళ్ల అంజయ్య, మహిళా అధ్యక్షురాలు బాజా లలిత, మాజీ ప్రధాన కార్యదర్శి ముదాం శంకర్ పటేల్, కాలా అనుమండ్లు పటేల్, సంకరి లింగం పటేల్, కూర రామచంద్రం పటేల్, సుదర్శనం రాజయ్య పటేల్, కామారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కుంటి ఆంజనేయులు పటేల్, మద్నోర్ రాజు పటేల్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ముదం శ్రీనివాస్ పటేల్, సంఘం బాధ్యులు సాయిలు పటేల్, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన ఆకుల శ్రీనివాస్ పటేల్ను రాష్ట్రమున్నూరు కాపు సంఘం బాధ్యులు జిల్లా నాయకులు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.